రైతులకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదా? రుణమాఫీ చేసిరంటూ చేస్తే సంతోషం, ఎంతవరకు జరిగింది అనేది లెక్కలు బీఆర్ఎస్ తెలుసు. పార్టీకి చెందినటువంటి అడ్వకేట్గా మాట్లాడుతున్నారు అని నేను అంటాను. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారండి. ఎంతవరకు కరెక్ట్, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం ఏ అధికారికి లేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినామని చెప్పేసి కూడా సీతక్క మా దృష్టికి వచ్చిందండి. ఒక ఇల్లుని ఇద్దరు కేటాయించారు, వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటారు. కేటీఆర్ అరెస్ట్ విధి నిర్వహణలో భాగంగా అది పెట్టడం జరిగింది. ఒక మాజీ ఎమ్మెల్యేకి కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం దానికి కేటీఆర్ అరెస్ట్ అనేది, నరేందర్ రెడ్డి అరెస్ట్ అనేది ఆ మీదకి ఎక్కియండి అని చెప్పినటువంటి నాయకుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. అవునండి, కేటీఆర్ వారికి ఏం హామీ ఇచ్చారు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ హైడ్రా అనే అంశం వచ్చింది. కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి? రస్తా టీవీ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్ ఉన్నారు జక్కుల లక్ష్మణ్ యాదవ్. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో వారి పార్టీకి చెందినటువంటి ఎంతోమంది నాయకుల్ని అరెస్ట్ అవుతున్నారు. ఈ అరెస్టుకు గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నాయకుల పట్ల అరెస్టులకి గల కారణాలు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చినటువంటి ఇవి నేపథ్యంలో అసలు ఆ నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంటి? అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా అయిపోతుందంటే, అంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం తీరు, ఇప్పుడు రిలేషన్స్ అనేటివి పోలీస్ అధికారులకు కావచ్చు, పొలిటీషియన్లకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, లాయర్లకు కావచ్చు, కామన్ లేబర్స్కి కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఒకరి మీద ఒకరు ఆధారపడే ప్రతి వ్యక్తికి ఫోన్ అవసరం చాలా ఉంటుంది. ఒకరి నుంచి ఒకరు ఫోన్ మాట్లాడుకోవచ్చు. ఆ ఫోన్ ద్వారానే వాళ్ళ జీవన విధానం నిజంగా మనం మనుగడ ఈరోజు సాగిస్తున్నామంటే కేవలం ఫోన్ తోటే జరుగుతుంది. ఆ ఫోన్ నుంచి ఎవరికి ఫోన్ చేసిండ్రు, ఎవరికి ఫోన్లు చేయలేము మనం. ఆ ఫోన్ ఏదో ఆ తిరుపతి అన్న ఎందుకో లింగయ్య గారికి కాల్ చేశారు, ఎందుకు చేశారు అనే దాని మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇవ్వడం అనేది అసలు ఎందుకో తెలుసుకోకుండా వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా ఒక మాజీ శాసనసభ్యునికి అలా ఇవ్వడం అనేది, అంటే ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదనిపిస్తుందండి. అయితే ఒకటి మునుపెన్నడూ లేని విధంగా, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయాల్లో జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీసులు ఉంటాయి, కానీ ఇక్కడ ఇదే మొదటిసారి రాజకీయ నాయకుడికి నోటీసులు ఇవ్వడం. ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనం బిఫోర్ ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది 1980 బ్రిటిష్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి యాక్ట్ అది. నాకు తెలిసి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ మీద ఇప్పటి వరకు అసలు కేసులే నమోదు కాలేదు. అంటే సిస్టంలో దేశ భద్రత దృష్ట్యా కావచ్చు, స్టేట్ సేఫ్టీ కావచ్చు, సెంట్రల్ సేఫ్టీ కావచ్చు, హోమ్ సేఫ్టీ కావచ్చు, ఈ సేఫ్టీ పర్పస్లో ప్రజా భద్రత విభాగానికి సంబంధించిన సిస్టంలో పోలీసు యంత్రాంగం కొన్ని పరిమితులకు లోబడి ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన సిస్టమ్ అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. దీంట్లో ఒకరి నుంచి ఒకరికి ఫోన్లు పోతాయి. అది పోవడం అనేది అది కామన్. ఇక్కడ ప్రజాప్రతినిధికి ఒక మాజీ శాసనసభ్యుడు, అంటే ఒక నియోజకవర్గంలో ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజా సమస్యల నివృత్తి కోసం పోలీస్ అధికారులు ఆయనకు చేయొచ్చు, ఆయనకు పోలీసు అధికారులు చేయొచ్చు, ఆ కన్సర్న్ ఆ ఏరియా డీసీపీకి చేయొచ్చు, ఏసీపీఎస్ చేయొచ్చు, కానిస్టేబుల్ కూడా ఫోన్ చేయొచ్చు. వాళ్ళు ఈయనకు చేయొచ్చు, ఈయన వాళ్ళకి చేయొచ్చు. అలా చేసిండ్రు అనే ఒక అభియోగం మోపుతూ నోటీసులు ఇవ్వడం జరిగింది లింగయ్య గారికి. నిజంగా ఆయన చేసిందేం లేదు, చెప్పిందేం లేదు. ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని సందర్భాలలో ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటాం, అది తప్పు కాదు కదా. ఇంత పెద్ద ఇష్యూలో ఆయనకు నోటీసులు ఇవ్వడం అనేది నిజంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చూస్తున్నాం, సింగిల్ ఎవిడెన్స్ లేదు. అంటే ఈ మధ్య కాలంలో చిరుమర్తి లింగయ్య గారు కేవీపీ కేంద్రాల దగ్గర కొనుగోలు చేయని ధాన్యం ఉంది, అక్కడ నిరసన కూడా చేశారు. ఇది దృష్టిలో ఉంచుకొని ఏమైనా కక్షపూరితంగా ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలని మాజీ శాసనసభ్యుడిగా ఎండగట్టే అంత రైట్
ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ ఆయనకి ఇచ్చింది. ఇంకోటి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కాబట్టి ప్రశ్నించవచ్చు. నిజంగా రైతులు ఈరోజు మనం చూస్తున్నామండి, ఒక అడ్వకేట్గా నేను మాట్లాడట్లేదు, తెలంగాణ వ్యాప్తంగా రైతులు ధాన్యం కొనుగోలు కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, పాలక పక్షంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రైతుల సమస్యలు ఆ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి కావచ్చు, మాజీ శాసనసభ్యుడు కావచ్చు, ఆ రైతులు వాళ్ళ దగ్గరికే సమస్యను తీసుకెళ్తారు. సార్ ఏమైంది మాకు, మా ధాన్యం మేము పండించిన తర్వాత ఇంకా వర్షాలు ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏమైనా ఎప్పుడైనా తడిసిపోయిందంటే రైతు పరిస్థితి ఏంది? అందుకే ప్రశ్నించిన సందర్భంలో నిజంగా మనం తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాము, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నిజంగా వాళ్ళు ఎందుకు, రైతు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధిని కావచ్చు, నిజంగా లింగైనా ప్రశ్నించారేమో, మీరు ఎందుకు అడగట్లేదు? మాజీ శాసనసభ్యుడు మీరు అడగండి సార్, కొనుగోలు చేయమనండి, కలెక్టర్కు చెప్పండి. అడిగినప్పుడు ఆయన చెప్పాలి కదా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తారు, ఉన్న ప్రజెంట్ ఉన్న శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్తారు. అయితే మీరు అన్నట్టుగా ఈ ప్రశ్నించవచ్చు, కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపుగా రైతులకి 18,000 కోట్లు రుణమాఫీ చేశాము, అన్ని సెంటర్లో ఆఖరి గింజ వరకు కూడా కొంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటున్న క్రమంలో మీరు ఇలా నిరసనలకు దిగడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ ఒకటి, కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ కొంతవరకు చేసింది, మనం చూసాం అది. ఇక్కడ మరి రైతులకు నిజంగా రుణమాఫీ కొందరికి అయిన మాట వాస్తవమే, ఇంకా కొందరికి ఎందుకు కాలేదు, కాకుండా అయినట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వస్తే దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నిజంగా రుణమాఫీ అయిన రైతులు, రుణం మాఫీ అయి ఉంటే రైతులు ప్రతి నియోజకవర్గంలో రైతులు రోడ్ల మీదకి వచ్చి నాకు రుణమాఫీ ఎందుకు కాలేదు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎందుకు క్యూ కడుతున్నారు, ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నిజంగా వాళ్ళు ఊరికే వాళ్ళు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి, వాళ్ళు వేసిన ప్రశ్నకు జవాబు ఇవ్వాలి కదా. అయితే 17,000 కోట్లేమో రుణమాఫీ అయిందన్నారు, 18,000 కోట్లు. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే 17,000 కోట్లు రుణమాఫీ చేసింది. నాకు తెలిసి ఇప్పుడున్న లెక్కల ప్రకారం 44,000 కోట్లు, నాకు తెలిసి 40,000 కోట్లు మొత్తం రుణాలు మాఫీ అవ్వడానికి బడ్జెట్, కావాల్సిన బడ్జెట్ అది. అందరికీ రుణమాఫీ చేస్తున్నప్పుడు రుణమాఫీ మాఫీ కావడానికి బ్యాంకులకు చెల్లించాల్సిన అమౌంట్ 40 కోట్లు అయినప్పుడు 18 కోట్లు పెడితే 18 కోట్లు మీరు బ్యాంకులకు చెల్లించినప్పుడు మిగతా వాళ్ళ రుణమాఫీ అయిందా కాలేదని నిజంగా మనం చూస్తున్నాం. అందుకే ప్రశ్నిస్తున్నారు రుణమాఫీ ఎందుకు, ఎంతవరకు అయింది, ఎంతవరకు కాలేదనేది. ఆ ప్రశ్నించే వాళ్ళ మీద కూడా చాలామంది మీద కేసులు అయిన సందర్భాలు మనం ఆదిలాబాద్లో చూసాం. రోడ్డు మీద కొట్టి ముఖ్యమంత్రి గారిని సార్ మాకు రుణమాఫీ కాలేదని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు లగచర్ల బాధితులను చూసినాం. ఫార్మసిటీ అవసరం లేదు. చెప్పండి, మీరు యాజ్ ఏ అడ్వకేట్గా ఒక మాజీ ఎమ్మెల్యేకి కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి అలా అరెస్ట్ చేసే హక్కు వారికి ఉంటుందా? చట్టం దానికి ఒప్పుకో. అందుకే మీకు ఇంతకుముందు చెప్పాను, తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ని వైలేట్ చేస్తున్నారు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ కూడా వైలేట్ చేస్తున్నారు. నిజంగా ఆయన ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అని కనీసం ఇంటిమేషన్, నరేందర్ రెడ్డి గారు సో అండ్ సో కేసులో మిమ్మల్ని జస్ట్ ఒక మెమో, జస్ట్ ఒక సమ్మన్, ఒక అట్లీస్ట్ వారెంట్, అట్లీస్ట్ ఓరల్ ఇన్స్ట్రక్షన్, కనీసం ఇవన్నీ పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఓరల్గా మీ మీద ఇట్లు మీరు ఫార్మా ఇది కంపెనీకి ఎగనెస్ట్గా రైతులు చేస్తున్న ధర్నాలకి నిరసనలకి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ కేసులో మేము అది కూడా చెప్పలేదు. మఫ్టీలో వెళ్ళి విస్తుపోయే నిజం మాకు, అంటే అసలు వాట్ ఈస్ ద ట్రూత్ ఎక్కడ తెలిసిందంటే ఆయనను తీసుకొచ్చిన తర్వాత రిమాండ్ చేసే ముందు అప్పటి వరకు ఆయనకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, అరెస్ట్ మెమో ఇవ్వలేదు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వలేదు. మేము అడిగిన తర్వాత నరేందర్ గారు మీకు రిమాండ్ రిపోర్ట్ ఏమన్నా ఇచ్చిర్రా అంటే వాళ్ళు అక్కడికి అప్పుడు పోలీస్ వ్యాన్లో ఉన్నాయి. సరే ఇప్పుడు ఇచ్చింది సార్ అని చూపిస్తే ఆ కాపీ కూడా ఆయన దగ్గర లేదు. మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆ కాపీ మేము అడిగితే మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఏం కేసు ఉంది, ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఏంటి అనేది ఏం తెలియదు ఆయనకి. కనీసం ఇన్వెస్టిగేషన్లో కూడా అడగాలి కదా. ములాఖాత్కి వెళ్ళినప్పుడు నేను అడిగితే సార్ నాకు వాళ్ళు నన్ను ఎందుకు తీసుకెళ్ళిరో తెలియదు, నన్ను ఏం అడిగిరో తెలియదు, వాళ్ళు ఏం రాసిరో కూడా నాకు తెలియదు. అవును. అయితే నరేందర్ రెడ్డి గారిని తీసుకెళ్తున్న క్రమంలో మీడియాకి మాట్లాడే అవకాశం ఇవ్వరా పోలీసులు? మాట్లాడవచ్చు, అది వీడియోలో అది ట్రాఫిక్ పోలీస్ వ్యాన్లో తీసుకుపోతున్నప్పుడు డైరెక్ట్గా వీడియోలో మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడే అవకాశం లేదా అంటూ కూడా మీ నాయకులే ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా తను అప్పటికి అరెస్ట్ కాబడినటువంటి ఖైదీ,
కాబట్టి ఆయన ఏది మాట్లాడినా కోర్టు పర్మిషన్ అవసరం పడుతుంది, ఆహా. కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ పరిధులు దాటి మేమైనా వెళ్ళకూడదు, వాళ్ళనేది పోలీసు ఇక్కడ పోలీసు వాళ్ళకి క్లియర్గా వెళ్తున్నారు. వెళ్తున్నారు కాబట్టి మేము ఎగనెస్ట్గా వాళ్ళకి ఎగనెస్ట్గా కూడా మేము హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేస్తున్నాం. అంటే అరెస్ట్ విధానం అనేది ప్రాపర్గా లేదు, బిఎన్ఎస్ఎస్ రూల్కు విరుద్ధంగా ఉంది. అసలు ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు 309. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో వచ్చింది 109 వచ్చింది, 109 ప్రకారం. నిజంగా ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చి చంపే ప్రయత్నం చేసిండు. ఆయన చెప్పడం వల్లనే ఇదంతా జరిగింది. ఆయన మీద ఆ సెక్షన్ అట్రాక్ట్ కాదు. పోనీ రైతులకు కూడా స్వేచ్ఛ లేదా? రైతులకి ప్రశ్నించే స్వేచ్ఛ లేదా? వాళ్ళ భూమిని వాళ్ళు వెళ్తుంటే గుంజుకుంటుంటే అడ్డుకునే స్వేచ్ఛ లేదా? కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కూడా ఇచ్చింది. అయితే ఇదే భూ వివాదంలో భూసేకరణలో వచ్చినటువంటి గతంలో కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు 12,000 ఎకరాలు అక్కడ ఉంది, కానీ కొత్తగా భూసేకరణ ఎందుకనే కూడా అంశాన్ని లేవనెత్తారు కేటీఆర్. అవును, అది వాస్తవం అండి. ఇప్పుడు నిజంగా వీళ్ళ భూములలోనే ఫార్మసిటీ కట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడేం గనులు లేవు మీరు అన్నట్టు, అక్కడేమో బంగారం గనులు లేవు, బొగ్గు గనులు లేవు, ఏమన్నా నిక్షేపాలు లేవు. ఇది అసలు అలాంటివి ఏం లేనప్పుడు, నిజంగా అలాంటివి ఉంటే వాళ్ళకి సేమ్ ఇదే విలువ ఉన్నటువంటి భూమిని చూపించిన తర్వాత, వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత, చట్ట ప్రకారం వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెకెట్ చేయించవచ్చు. అసలు కోటి, మాకు తెలిసిన మార్కెట్ వాల్యూ ఎకరానికి 1 కోటి. అక్కడ 10 లక్షలు ఇస్తారా అండి? 10 లక్షలు ఇస్తారా? గిరిజనులు వాళ్ళకు వాళ్ళ సపోర్ట్ దొరకదా? సపోర్ట్ ఎవరు ఇవ్వరా? కేటీఆర్ గారు లాంటి మహానుభావుడు ఉన్నాడా? వాళ్ళు భవన్కి వచ్చినప్పుడు వాళ్ళతో తను కేటీఆర్ గారు మాట్లాడే తీరు చూస్తుంటాను. ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్గా మాట్లాడతలేదు, వాళ్ళ బాధ వింటుంటే తను కూడా బాధపడుతున్నాడు కేటీఆర్ గారు. అయ్యో అమ్మ, మీకు ఏంది, నీకు ఏదైనా నేను ఉంటా, మీ కొడుకులాగా నేను మీకు తోడుంటా, మా లీగల్ టీం మీకు తోడు ఉంటుంది, మీ తరఫున మేము కొట్లాడతాము, మీకు ₹1 మీ దగ్గర మేము తీసుకోము. 10-20 మంది లీగల్ టీంను అక్కడికి పంపించడం జరిగింది కేటీఆర్ గారు. అంటే ఓన్లీ బాధితుల పక్షాన, అంటే వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళ భూమిని గుంజుకుందామనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీదనే కేసులు పెట్టడము. కలెక్టర్ గారు నిజంగా కలెక్టర్ ఆఫీస్కి పిలిపించాలి, కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాలి, కలెక్టర్ ఆఫీస్లో సేకరణ చేయాలి. నిజంగా అలా చేయాలనుకుంటే మీ కలెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విఆర్ఓలు ఉంటారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటారు, వాళ్ళ నుంచి సేకరించండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టమని చట్టం మేము చెప్పట్లేదు కదా, వాళ్ళకు ఒప్పుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? క్రిమినల్ కాన్స్పిరసీ అని వాళ్ళు ఒక సెక్షన్ పెట్టారు. అందులో వీళ్ళే ప్రభుత్వ అధికారులే మోటివేట్గా, అంటే వాళ్ళకి ఇష్టం లేని పనిని మీరు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి? వాస్తవంగా మీరు యాజ్ ఏ అడ్వకేట్గా ప్రభుత్వ అధికారి పైన ఎవరైనా కూడా దాడి చేయొచ్చా, లేకుంటే అలా చేయడానికి ఎవరైనా ప్రేరేపించిన వారికి శిక్ష ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ ఒకటండి, ప్రభుత్వ అధికారి అంటే ఎవరి మీద దాడి చేసినా అది చట్ట ప్రకారం ఆ చట్ట పరిధిలో ఉన్నప్పుడు అది తప్పే. కానీ దాడి చేసే విధానము, దాడి కావాలని చేయించుకోవడం, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కావాలని చేయించుకున్నట్టుంది. అక్కడ మీ ఇంటికి వచ్చి ట్రెస్పాస్ చేసి మీ ఆఫీస్ మీద దాడి చేయడం వేరు. మీరే వాళ్ళ ల్యాండ్కి వెళ్ళి వీరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నుంచి దౌర్జన్యంగా ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్, అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది రైట్ టు లివ్ అనేది, రైట్ టు లైవ్, జీవించే హక్కును రాజ్యాంగం మనకు కల్పించినప్పుడు, వాళ్ళ జీవించే హక్కుకు భంగం కలుగుతున్నప్పుడు ఆత్మరక్షణ కోసం వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి కదా. అందుకే నేను కేటీఆర్ గారికి, మా గండ్ర మోహన్ రావు గారికి, మా లీగల్ సెల్ టీం వాళ్ళ హెడ్స్ వాళ్ళు సోమ భరత్ సార్ వారికి నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, మన మీ ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక న్యాయవాదిగా, సార్ నేను థ్యాంక్స్ చెప్తున్నా, కేటీఆర్ అన్న మీకు థ్యాంక్స్ చెప్తున్నా, మోహన్ సార్ థ్యాంక్స్ చెప్తున్నా, భరత్ సార్ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు లక్ష్మణ్, నీ టైం స్పెండ్ చేస్తున్నావు, ఇంత దూరం వస్తున్నావు, తిరుగుతున్నావు, నీ సొంత కేసులు పక్కకు పెట్టుకుంటున్నారు మీరు. నేను ఒక్కనే కాదు, చాలామంది అడ్వకేట్స్ మా లీగల్ టీం నుంచి. ఎందుకంటే సార్ ఇందులో ఒక తృప్తి ఉంది, ఒక పేద రైతుల పక్షాన, ఒక గిరిజన రైతుల పక్షాన, ఒక న్యాయం పక్షాన కొట్లాడుతున్నామనే ఒక అడ్వకేట్స్గా మాకు చాలా తృప్తి అనిపిస్తుందని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా నేను. అంటే మా లాయర్లకే అంత తృప్తి ఉంటే గుంజుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు అన్నట్టు అక్కడ ఆ సరౌండింగ్లో ప్రభుత్వ స్థలాలు 1,00,000 ఎకరాలు ఉన్నాయండి తెలంగాణలో. వీళ్ళ భూములే కావాలా? వాళ్ళు ఏడుస్తున్నారు. ప్రెగ్నెంట్స్ ఉమెన్ కూడా చూడకుండా అసలు ఎటుపోతుంది. హైడ్రాస్ జ్యోతి నిండు గర్భిణి, అవును, దాదాపుగా తనకు ఎలాంటి ఆధారం లేనటువంటి ఆ మహిళ కాళ్ళ వేళ పడి మాట్లాడినా కూడా పోలీసులు వినలేదు.
అవును. అలాంటి పరిస్థితుల్లో కూడా పోలీసులకు కొంచెం కూడా జాలి దయ ఉండదంటారా? నిజంగా అండి ఇక్కడ మేము కూడా చూసాం తనని వచ్చింది. కేటీఆర్ గారికి ఇవన్నీ నిజంగా అవసరం లేవండి. కానీ తను పిలిపించుకొని మాట్లాడి ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్స్తో మాట్లాడి, అమ్మ నీకు వెహికల్ ఇచ్చి పంపించి నీకు ఏదున్నా నేను చూసుకుంటామ్మా, నీకు హాస్పిటలైజేషన్ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా, టెన్షన్ పెట్టుకోకు తల్లి అని చెప్పి భరోసా ఇచ్చి పంపుతాం. కింద ధైర్యం అండి. అదే తల్లిని గర్భశోకం పెట్టే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు ఏ చట్టం చెప్తుందండి పేదల ఆస్తులు గుంజుకోవాలని చెప్పట్లేదు కదా. గుంజుకుంటుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవద్దా? వాళ్ళని చంపేస్తుంటే వాళ్ళ జీవన ఉపాధిని మీరు కాజేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు రక్షించుకుంటారు. వాళ్ళకు బాసటగా లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నిలుస్తుంది. అందులో చాలామంది మాకు ఈరోజు తెలిసింది కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, వాళ్ళ సమస్యతో సంబంధం కాబట్టి ఆ సమస్య తరపున మేము కొట్లాడుతున్నాం లీగల్గా. రైతులందరూ దాడి చేశారని చెప్పేసి రైతు అంటే దేశానికి వెన్నుముక అంటారు, రైతు రాజు కావాలి అనుకుంటారు. కానీ రైతుల మీద అత్యాయత్నం కేసు పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే బాధ. ఇప్పుడు నేను అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, వాళ్ళ కేసును మేము డీల్ చేస్తున్నందుకు. కానీ వాళ్ళ లోపల ఉన్నందుకు బాధపడుతున్నామండి. మా కేటీఆర్ గారు నిన్న సంగారెడ్డి కంది జైలుకి వెళ్ళడం జరిగింది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడంట. ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఆయనను కూడా అరెస్ట్ చేయడం. ఆయన అంటే దీనివల్ల ఎఫ్ఐఆర్ కావడం వల్ల ఆయన ఉద్యోగానికి ఇబ్బంది అయ్యే పరిస్థితులు. రైతులు ఓట్లేయడం వల్లనే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, పరిపాలిస్తున్నారు. తెలంగాణలో రైతుల ఓట్లే ఎక్కువ ఉన్నారు. కానీ నిజంగా మనం చూస్తే కేసీఆర్ గారు ఇచ్చింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి అనేది మనం ప్రశ్నిస్తుంటే రుణమాఫీ అనేది ఎంతవరకు జరిగింది అనేది రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళకు తెలుసు. ఇక్కడ అంతకుముందు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, రుణమాఫీ చేశారు, రైతులకు పంట ఎరువులు ఇచ్చారు, సబ్సిడీ ఇచ్చారు, కల్లాలు చేపిస్తాను కూడా మాట ఇచ్చారు. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే మనం కల్లాలు ఒక సిమెంట్తో ఒక గుంట భూమిలో నీకు కల్లాలకు 50,000 లక్ష రూపాయలు చాలామందికి అమౌంట్ కూడా ఇచ్చారు. ఆ అమౌంట్ కల్లాలకు వస్తుంది. ఆ కల్లాలలో వరి కానీ ధాన్యం కానీ ఏదైనా వేసుకుంటే వర్షం వచ్చినా తడవకుండా ఉంటాయని అంత గొప్ప హృదయంతో తను ఆలోచిస్తూ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కల్లాల మాట ప్రశ్న, కనీసం పంట పండించిన ధాన్యాన్ని కొనే దుస్థితిలో కూడా బంధు లేదని మీరు అంటున్నారు. 18,000 కోట్లు మాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది, రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు రైతులు రోడ్ల మీదకి వస్తే మాకు రైతు బంధు లేదని వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. రుణమాఫీ వేరు, రైతు బంధు వేరు, రైతు బీమా వేరు. రైతు బీమా అనేది 5 లక్షలు ఒక వ్యక్తికి ఒక సంవత్సరం సంబంధించినటువంటి ఎల్ఐసిని రైతు బీమాగా కేసీఆర్ ప్రభుత్వం కట్టింది. ఎవరైనా రైతు చనిపోతే నెక్స్ట్ డేనే ఒక్క రోజే నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు 5 లక్షలు ఇచ్చేది బీమా కంపెనీ. అది లేదు ఇప్పుడు. రైతు బంధు ఎకరానికి 4,000లో 5,000 అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది, అది లేదు. రుణమాఫీ చేసిరంటూ చేస్తే సంతోషం, ఎంతవరకు జరిగింది అనేది పార్టీకి చెందినటువంటి అడ్వకేట్గా మాట్లాడుతున్నారు అని నేను అంటాను. దీనికి మీ సమాధానం? అంటే ఇక్కడ నేను ఇప్పుడు మేము అందుకే ఇప్పుడు చెప్తున్నాం కదండి, కొడంగల్లో అన్ని పార్టీల రైతులు అరెస్ట్ అయ్యారు, అందరి తరపున మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కేసులు పెడితే కూడా మేము కొట్లాడుతున్నాము. జర్నలిస్టుల మీద కేసులు పెడితే మేము కొట్లాడుతున్నాము. నిరుద్యోగుల మీద కేసులు పెడితే మేము కొట్లాడుతున్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది సమస్య ఒక అక్రమంగా ఎవరి మీద కేసులు పెడితే వాళ్ళ తరపు నుండి కొట్లాడుతున్నాం తప్ప మా పార్టీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కేసులే చేయాలని ఇక్కడ మనకు చెప్పట్లేదు. మీరు మన కేసులు చేస్తున్నా నేను అనట్లేదు. గతంలో కేసీఆర్ పాలనలో కేసులు కాలేదా? అయినాయి కేసులు, అయినాయి. రైతుల పట్ల కావచ్చు, మీడియాల పట్ల కావచ్చు. అది నిజంగా నిష్పక్షపాతంగా జరిగింది అప్పుడు. అంటే నిజంగా తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసులు అయినా తప్ప ఇక్కడ చిల్లర కేసులు కేసీఆర్ ప్రభుత్వంలో మనం చూడలేదు. చిన్న కేసులు అండి. సోషల్ మీడియాల మీద ప్రశ్నించే వాళ్ళ మీద, జర్నలిస్టులకు భూములు ఇస్తున్నారు, పట్టాలు ఇస్తున్నారు, వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. జర్నలిస్ట్ అన్నారు మీరే, జర్నలిస్ట్ రఘుని కారులో ఎక్కించుకోపోయినటువంటి సందర్భం చూశాను. అది కేసీఆర్ పాలనలో జరిగింది. అది అరెస్ట్ అన్నారా? అదే మీరు అన్నట్టు జర్నలిస్ట్ రఘుని కూడా కారులో ఎక్కించుకోపోయారు. ఆయన ఎలాంటి మాటలు మాట్లాడారు, అప్పుడు ప్రభుత్వము అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అది చూసుకున్నారు. అప్పుడు జర్నలిస్ట్ రంజిత్ కూడా క్వశ్చన్ చేశారు, ఆయన మీద కేసులు పెట్టలే. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి ఆయన మీద కేసులు పెడుతుంది. అప్పుడున్న రంజితే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా తను కొన్ని వీడియోలు చేయడము, కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం జరిగింది. అదే రంజిత్ మీద ఈరోజు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్ సైబర్ క్రైమ్స్లో కేసులు పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ లీగల్ టైల్ నుంచి నేను ఒక ఫ్రెండ్ నేను ఆయనకి అయినా కానీ మేము దగ్గరుండి ఆయనకు బెయిల్ ఇప్పించడం జరిగింది. అంటే కేటీఆర్ గారి దృక్పథం ఒకటేనండి. అంటే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయొద్దు, ప్రజా సమస్యలని ప్రశ్నిస్తుంటే ఎవరిని వాళ్ళ జోలికి కూడా వెళ్ళలేదు, వాళ్ళని అక్రమ కేసులు పెట్టలేదు. ఇలా ప్రతిరోజు మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు టైంపాస్, కేటీఆర్ గారికి ఏదో కేసులో కొన్ని రోజులు టైంపాస్. మీడియా వైఆర్టీవీ రంజిత్ ఆయన మీద పెట్టినటువంటి కేసు 351, 352, 353, 61 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏంటి ఆ కేసులు అవి? ఇక్కడ నిజంగా రంజిత్ మీద పెట్టినటువంటి కేసులు ఆయన నాకు చూపించిన వైఆర్ టీవీలో సతీష్ అనే వ్యక్తి చూపించిన కామెంట్ చూస్తే పచ్చి బూతులు రంజిత్ గారిని తిట్టడం జరిగింది. మేము అంటే మీడియా ముఖంగా చెప్పలేని మాటలు వాళ్ళ పేరెంట్స్ని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, ఆయనని కావచ్చు పెట్టిన సందర్భంలో ఇలా ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేశారు. ఆయన ఆ క్వశ్చన్ చేసిన వ్యక్తి కొంత ఎవరికో సానుభూతి పరుడుగా ఉన్న వ్యక్తి అనే ఆ విషయం మాట్లాడిన ప్రస్తావనకు వచ్చింది తప్ప ఇక రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ ఆ కంప్లైంట్లో దుర్భాషలు అన్నట్టు కానీ తిట్టినట్టు కానీ ఆ కంప్లైంట్లు ఎక్కడ ఈయన పెట్టినటువంటి వీడియోలు ఎక్కడ లేదండి. ఈయన తిట్టినట్టే ఉన్నది, ఈయనకు ఎగనెస్ట్గానే కామెంట్లు పెట్టారు, అవి కోర్టులో కూడా మేము సబ్మిట్ చేశాం. నిజంగా 351, 352, 353 అనే సెక్షన్సే రంజిత్కి అట్రాక్ట్ కావు. వాటికి సంబంధించిన గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్గా లేవని చెప్పి మేము సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ కూడా జడ్జి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు ప్రాపర్గా గ్రౌండ్స్ లేవు కాబట్టి నేను రంజిత్ గారికి బెయిల్ ఇస్తున్నామని జడ్జి గారు క్లియర్గా ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. అందుకే ప్రశ్నించే వాళ్ళ తరపున కొట్లాడుతుంది ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ అని. అది రంజిత్ విషయం ఒకవైపు అయితే నరేందర్ రెడ్డి మీద పెట్టినటువంటి కేసులు ఏమేమి పెట్టారు? ఆయన మీద అన్లాఫుల్ అసెంబ్లీ, అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన ఇంతకుముందు 447, 448 దానికి సంబంధించి అటెంప్ట్ మర్డర్ 307 పాతది ఉంది, ఇప్పుడు 109 వచ్చింది. పీడీపీపీ పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టు. నిజంగా ఆయన ఉన్నది హైదరాబాద్లో ఫిలిం నగర్లో. అసలు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ఆయనకి ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? నిజంగా అటెంప్ట్ మర్డర్ ఏం చేసిండు ఆయన? సీన్ ఆఫ్ అఫెన్స్లోనే లేడు, సీన్లోనే లేడు. రైతులు నిరసన చేస్తున్నారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ప్రభుత్వ అధికారులు వెళ్ళి వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తుంటే కలెక్టర్ గారు నాకు తెలిసి నేను చూడలేదండి, కలెక్టర్ గారు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు, నన్ను ఎవరు కొట్టలేదని ఒక మీడియాలో చెప్పిండంట. నిజంగా కలెక్టర్ గారు అలా చెప్పిన తర్వాత ఆయనకు అసలు కేసు ఏముంది? అసలు ఆయన చెప్పిన తర్వాత కూడా కేసే చేయవద్దు. 3 కేసులు 353, 354, 355 ఎఫ్ఐఆర్ నెంబర్స్. అసలు 3 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద 3 ఎఫ్ఐఆర్లు చేశారు. దీన్ని కూడా మేము ఛాలెంజ్ చేయబోతున్నాం. అంటే ఎడిపోతుంది సిస్టమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ నేపథ్యంలో వరుసగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు కేటీఆర్ అరెస్ట్ అనేది వార్తలైతే చాలా వినిపిస్తున్నాయి. అసలు ఈ కేటీఆర్ అరెస్ట్ అనే మాటలు రావడానికి గల కారణం ఏంటి? అంటే ఇది నేను అనుకుంటే జన్మోడ ఫామ్ హౌస్ అని ఒకటి క్రియేట్ చేశారండి. అది కూడా నేను పర్సనల్గా డీల్ చేశాను కేసుని, లీగల్ టీం అందరం చేశాము. దాని తర్వాత ఫార్ములా రేస్ అంటున్నారు. అసలు కుటుంబం కలిసి పార్టీ చేసుకుంటే కేసు అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచ స్థాయిలో పెంచితే ఫార్ములా రేస్ అనేది మనం టీవీలలోనూ ఈ నేషనల్ స్పోర్ట్స్ ఛానల్లో చూసినాము. కానీ ఈరోజు మన దగ్గరికి తీసుకొచ్చారు కేటీఆర్ గారు. బుక్ మై షోలో ఒక టికెట్ బుక్ చేసుకొని పోయి చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇమేజ్ని పెంచారు, 700 కోట్ల బెనిఫిట్ వచ్చింది స్టేట్కి. దాంట్లో ఏదో చేద్దామని చెప్పి ఏదో చేస్తున్నారు. 700 కోట్లు లాభం వచ్చింది రాష్ట్రానికి అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లయినా దాంట్లో స్కామ్ జరిగింది, అవినీతి జరిగిందని చెప్పేసి గవర్నర్ అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డి లేఖ వినతి పత్రం అయితే ఇచ్చారు. దీనిపై కేంద్రం కలగజేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళకు అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో ఇప్పటివరకు అఫీషియల్గా మనకు తెలియదు. ఈనాడు పేపర్లో చదివిన తర్వాత మాత్రమే మనకు విషయం ఏందో తెలిసింది. నిజంగా గవర్నర్ అనుమతి ఇస్తాడా ఇవ్వడా అనేది పక్కన పెడితే గంగాధర్, ఇక్కడ కేటీఆర్ గారు చేసింది ఏంది, నిజంగా అలా చేసిన ఫ్రాడ్ ఏంది, నిజంగా అమౌంట్ అనేది మనీ లాండరింగ్ అని అంటున్నారు, ఈడీ అని అంటున్నారు. అమౌంట్ అనేది ఎంఓయూ చేసిన తర్వాత గవర్నమెంట్ అఫీషియల్గా హెచ్ఎండిఏ ఫారిన్ కంపెనీస్కి ఫార్ములా రేస్ నిర్వహించే నిర్వాహకులకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిజంగా చట్టానికి కొన్ని పరిమితులు ఉంటాయి. పోలీసులకు ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కొన్ని అధికారాలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడే ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాటికి లోబడే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది. ఇక్కడ నిజంగా కేటీఆర్ గారు తప్పు చేస్తే
ఇక్కడ గవర్నర్ పర్మిషన్ అవసరమా లేదని పోలీసు వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటే దానికి సంబంధించిన యూటీఆర్ ఉంటుంది, ఆర్టీజీఎస్ అవన్నీ దానికి సంబంధించినటువంటి నెంబర్స్ ఉంటుంది, సీరియల్ నెంబర్స్ ఉంటుంది. ఇలాంటి కోణంలో అవినీతి జరిగే ఛాన్స్ లేదు కదా. అందుకే ఎంఓయూ చేసిన తర్వాతనే అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నిర్వాహకులకు అంటే ఆర్గనైజర్స్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు దానికి క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీనివల్ల నాకు ఇంకొకటి దానిలో నచ్చిన అంశం ఏంటంటే కేటీఆర్ పార్టీ, మీరు అన్నారు పార్టీ ఇష్యూ పక్కకెడితే గంగాధర్, ఇక్కడ ఒకటే తను ఫార్ములా ఈ రేస్ను నిర్వహించడం వల్ల లాభం వచ్చింది అనేది కూడా పక్కన పెడితే తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. వినియోగం పెరగడం వల్ల మనం ఏదో మూసి ఏదేదో అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, పొల్యూషన్ తగ్గిందండి, పెట్రోల్ వినియోగం తగ్గింది. దాని ద్వారా వాహనాలు ఇప్పుడు నేనే ఉన్నా మీరే ఉన్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల పెట్రోల్ అనేది 10% కూడా మనకు పెట్రోల్కి పెట్టే అంత ఎక్స్పెన్స్ దీనికి కావట్లేదు. కేవలం ఫార్ములా రేస్ పెట్టడం వల్లనే, కార్ రేస్ పెట్టడం వల్లనే, అందులో బిగ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ పార్టిసిపేట్, మహీంద్రా లాంటి కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం వల్లనే వాటి బెనిఫిట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది ఇక్కడ మనకి. ఫార్ములా ఈ రేస్ అనే అంశం గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తలేదు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక లేవనెత్తుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అదే అంటే ఇక్కడ తప్పెక్కడ దొరుకుతుంది, ఎక్కడ వీళ్ళ మీద కేసులు బుక్ చేద్దామనే కోణంలో ఆలోచిస్తుందేమో అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు నరేందర్ గారు కేటీఆర్ గారు ప్రస్తావన తీసి వాళ్ళే పోలీసులు రాసుకొని వాళ్ళే కోర్టులు వేసుకొని తర్వాత నరేందర్ గారు ఒక అఫిడవిట్ ఇచ్చే వరకు దానిలో క్లారిటీ రాలి. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, ఏం రాస్తున్నారో కూడా అరెస్ట్ చేసిన వ్యక్తికి చెప్పట్లేదు. ఇక్కడ ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. కేటీఆర్ గారు జెన్యూన్గా లీగల్గా ప్రతి ఏది చేసినా అగ్రిమెంట్ ప్రకారమే చేశారు, అగ్రిమెంట్ ప్రకారమే పరిమితులు ఇచ్చారు, అగ్రిమెంట్ ప్రకారమే చేయడం జరిగింది. అంటే మున్సిపల్ యాక్ట్లు ఉన్నవి వాటికి లోబడే కంపెనీస్కి వచ్చినప్పుడు కంపెనీస్కి ల్యాండ్స్ కేటాయించడం కావచ్చు, ఫార్ములాకి కావచ్చు, ప్రతి చేసింది. ఇక్కడ ఆయన మీద ఏదో కేసు పెట్టాలనే కోణంలో జరుగుతుందేమో, ఈ కొత్త కేసులు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది. కేటీఆర్ గారు ఏమంటున్నారంటే అరవింద్ కుమార్ గారికి నేను చెప్పి పూర్తి బాధ్యత కూడా నాదే, ఆ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా నాదే పూర్తి బాధ్యత అన్నారు. ఈ బాధ్యతను మొత్తం ఆయన మీద వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారండి, తప్పించుకొని తిరుగుతారు. మన కాంగ్రెస్కి సంబంధించిన ఒక మంత్రి ఇంట్లో రైడ్స్ అయితే దాని గురించి ఇప్పుడే ఒక ముచ్చట చెప్పాలి, ఒక మాట చెప్పాలి. మనీ ల్యాండ్కి సంబంధించిన అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అధికారులు సీజ్ చేసి కొంత అమౌంట్ కూడా సీజ్ చేసినా కూడా దాని మీద మాట్లాడలే. అదే జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించిన కేసులో ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టుకొని చేస్తుంటే దాన్ని పిచ్చిగా రద్దతం చేసి మీడియాలో చేసి ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణలో పార్టీలు చేసుకోవద్దా, కుటుంబాలు కలిసి పండగ చేసుకోవద్దా, మా తెలంగాణ సంస్కృతి అది. మన ఊరికి వెళ్తే కళ్ళు తాగుతాం, నలుగురితో మాట్లాడుకుంటాం, పండగ అయితే చేసుకుంటాం. అందుకే ఆయన మీద ఒక రకంగా అంటే అప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీదనే కేసులు అయినాయండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో. నిజంగా తప్పు చేయనప్పుడు కేసు పెడితే నిజంగా వాళ్ళు కాన్సిక్వెన్సెస్ అది వేరే ఉంటాయి, ఎవరినాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కేటీఆర్ గారి మీద మాత్రం ఏదో తెలియకుండా ఏదో అంటే ఎవిడెన్స్ లాగుదామని చూస్తారు, దొరకట్లేదు. ఆయన నాకు తెలిసి తప్పు చేయలేదు. ఇప్పుడు జనరల్గా కుటుంబ పార్టీ అని మీరు అంటున్నారు. అధికారంలో పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ డ్రగ్స్ కానివ్వండి, పోకోర్ కాయిన్లు దొరికినాయి, క్యాసినోకి సంబంధించిన కాయిన్స్ దొరికాయి, అక్కడ మాదక ద్రవ్యాలు దొరికాయని చెప్పేసి కూడా చాలా అనుమానాలతోటి చాలా పోలీస్ బలగాలు మొత్తం కేటీఆర్ ఇంటి ముందులో ఉన్నారు. అక్కడ నేను ఉన్నానండి. అంటే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సెర్చ్ కోసం వచ్చినప్పుడు ప్రాపర్ సెర్చ్ వారెంట్ లేకుండా విల్లాగా రావడం జరిగింది. అక్కడ అంతా వెతికారు. నాకు తెలిసి చిన్న ఎంటీ బాటిల్ దొరికినాయి అక్కడ. ప్రతి ఇంట్లో ఉంటాయి మందు, మందు పార్టీ వస్తే మనం పెట్టుకుంటాం. ఎంటీ బాటిల్ సీజ్ చేసుకొని పోయారు. అరెస్ట్ చేద్దాం అనుకున్నారు కానీ చట్టం ఒప్పుకోదు, సెక్షన్స్ ఒప్పుకోవు. కాబట్టి 41 నోటీస్ ఇవ్వడం, మేము రిప్లై ఇచ్చాము, అయిపోయింది. నిజంగా గంజాయి దొరికితే అక్కడ మీరు అన్నట్టు ఎవరో వ్యక్తి, ఇప్పుడు పార్టీ అన్నప్పుడు 100 మంది వస్తుంటారండి. ఆయన ప్రీవియస్గా గంజాయి స్వీకరించడం ఏందనేది మనకు తెలియదు. ఆయనకు పాజిటివ్ వచ్చింది తప్పి పార్టీ అందరికీ ఆడ గంజాయి ఉందని కాదు కదా. నిజంగా ఎవరైనా ఆయన గంజాయి నిజంగా తాగుంటే అది లీగల్. అమెరికా సిటిజన్ ఆయన, అమెరికా లీగల్, ఎన్ఆర్ఐ లీగల్. ఆయన అక్కడ ఎక్కడైతే స్వీకరించిందో అక్కడ చట్టం లోబడి అక్కడ స్వీకరించి ఆ ప్రూఫ్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే రేపటి రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీపీఎస్ యాక్ట్ ఆ పెట్టిన అధికారులకే ప్రాబ్లం అవుతుంది. కేటీఆర్ అరెస్ట్ అనేది, నరేందర్ రెడ్డి అరెస్ట్ అనేది, చిరుమర్తి లింగయ్య అరెస్ట్ అనేది, ఇవన్నీ అరెస్ట్ కోణాల మధ్య ఇది
తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అనే అంశాన్ని వస్తుందంటారా, లేకపోతే తప్పు చేయకున్నా కూడా ఏదైనా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అధికార పక్షం అని అనుకోవచ్చు? అంటే నేను ఒకసారి నేను ఛాలెంజ్ చేస్తున్నానండి. కేటీఆర్ గారి మీద ఏ ఆరోపణలు వచ్చినా పబ్లిక్ వైజ్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి, ఆ రోజు మీరు అన్నారు ధన్వాడ ఫామ్ హౌస్ కేసులో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఒక ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫార్ములా కేసుకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయన పబ్లిక్ మీరు అన్నారు అరవింద్ కుమార్కి నేను చెప్పినాను, ఆయన పబ్లిక్కి ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏ ఆరోపణ వచ్చినా తను ఆన్సర్ ఇస్తున్నాడు. తప్పుడు తన ఫ్యామిలీ ప్రతిష్టకు భంగం కలిగేది వచ్చినప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాడు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు పబ్లిక్లో నేను చేయలేదని చెప్తూ సాక్ష్యాలను కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఆయన నిజంగా తప్పు చేసిన వాళ్ళే తప్పించుకొని తిరుగుతుంటారు తప్ప ఆయన అదే చెప్తున్నారు, నేను నందినగర్లో ఉన్నా, ఏం చేస్తావో చేసుకో, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తావో చేసుకో, నేను తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు మీరు కేసులు పెడితే మాత్రం లీగల్గా మా టీం ఎంత స్ట్రాంగ్ ఉందనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు. లీగల్ టీం ఈరోజు ఉన్న పోలీస్ అధికారులకు నేను చెప్తున్నాను, నిజంగా కేటీఆర్ గారు తప్పు చేయలేదు, తప్పుడు కేసుల్లో మాత్రం బుక్ చేస్తే మాత్రం సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి భవిష్యత్తులో అని చెప్తాను. మీరు ఒక విషయం చెప్పండి, కేటీఆర్ అంత ముక్తకంఠంగా తను గట్టిగా చెప్తున్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, కేటీఆర్ అంటున్న మాటలు ఇవి. అరెస్ట్ అంటుండు అంటే అలా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ నేను తప్పు చేయలేదు అని అనుకుంటారన్న ఉద్దేశంతో కేటీఆర్ అరెస్ట్ చేసుకోండి అంటున్నారా, లేక తను ఏ తప్పు చేయలేదు అన్న ధైర్యంతో చెప్తున్నారా? అయితే ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేను ఒకటి చెప్తున్నాను, రాస్తా టీవీ తరఫున కేటీఆర్ గారికి నేను కొన్ని కేసులు నేను చూస్తున్నా కాబట్టి నాకు అథారిటీ ఉంది, అది నేను ప్రతి ఛానల్లో చెప్తుంటా. అలా లేకుండా నేను మాట్లాడను. మీరు అడిగిన నరేందర్ రెడ్డి గారికి, పట్నం నరేందర్ రెడ్డి గారి కేసు కావచ్చు, రంజిత్ గారి కేసు కావచ్చు, కేటీఆర్ గారి కేసు కావచ్చు, రైతుల కేసులు కావచ్చు, ఫార్మాసిటీ ఇది మన కొడంగల్కి సంబంధించిన ఇష్యూలో కేసులు కాబట్టి వాళ్ళందరి తరపున మేము అందరూ ఆన్ రికార్డ్ అడ్వకేట్స్గా ఉన్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాస్తవాలు ప్రజలకు తెలియడం కోసం మీకు అడుగుతున్న ప్రశ్నలు. ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించిన ఆయన నన్ను అరెస్ట్ చేసుకున్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది చెప్తారు, కేటీఆర్ అరెస్ట్ వాళ్ళే ప్రెస్ మీట్లో బాంబులు వెళ్తాయి ఇవి వెళ్తాయి, అరెస్ట్ చేస్తాం. నిజంగా అండి, ఏ రాజకీయ నాయకుడికి నువ్వు అరెస్ట్ అవుతున్నావని చెప్పే రైట్ లేదు. ఫస్ట్ నిజంగా కేటీఆర్ గారు తప్పు చేస్తే చట్టం ఉంది, పోలీస్ సిస్టమ్ ఉంది, ఎవిడెన్స్ ఉంటే ఎవరినైనా, కేటీఆర్ గారినే కాదు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ని చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, దాని పరిధి. కానీ అట్లా అంటున్నారు కాబట్టి తను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా నేను తప్పు చేయలేదు, తప్పుడు కేసులు పెడితే అరెస్ట్ చేస్తారా చేయండి, నేను లీగల్గా నేను నా పరిధికి నేను లీగల్ యాక్షన్ తీసుకుంటా, తను అదే చెప్తున్నాను. నిజంగా ఇప్పుడున్న పోలీస్ యంత్రాంగం చేసే తప్పులు ఏంటంటే, నరేందర్ రెడ్డి గారు సీన్ ఆఫ్ అఫెన్స్లు లేకుండా ఆయన మీద అటెంప్ట్ మర్డర్ పెట్టారు. రేపు ప్రాబ్లం ప్రభుత్వానికి రాదు, రేవంత్ రెడ్డి గారికి కాదు, ఇన్వెస్టిగేషన్ అధికారికి మాత్రమే ప్రాబ్లం అవుతుంది. సీరియస్గా తీసుకుంటామండి. ఇదే విషయంలో లగచర్యల్లో జరిగినటువంటి విషయమే కావచ్చు, రైతుల పట్ల జరిగినటువంటి విషయాల్లో నాకు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఎందుకు మీరు ఇంత ఇదిగా వారిని అరెస్ట్ చేశారని చెప్పేసి అడిగితే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన సమాధానం, మేము మాకు ఉన్న విధి నిర్వహణ చేశాం తప్ప మాకు ప్రత్యక్షంగా రైతులకు మాకు ఏం తగాద ఉంటుంది అని అంటున్నారు. ఇలా కూడా చూడొచ్చు కదా పోలీసులు. అంటే ఇక్కడ ఒకటండి, విధి నిర్వహణలో భాగం ఏంటంటే ఇప్పుడు 163 సెక్షన్ 144 సెక్షన్ ఏదో పెట్టారు రేవంత్ రెడ్డి గారు. విధి నిర్వహణలో భాగంగా అది పెట్టడం జరిగింది. అంటే ఏదో అల్లర్లు అవుతాయి, ఈ అల్లరనా వేరే అల్లరనా నిరుద్యోగుల అల్లర్లు పక్కకెడితే అది పెట్టడం జరిగింది. అది హోమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, హోమ్ మినిస్టర్గా తను ఉన్నారు కాబట్టి తను అది పెట్టడం జరిగింది, హోమ్ సెక్రటరీ ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ విధి నిర్వహణ ఏంది, అసలు విధులు ఎవరి కోసం నిర్వహిస్తున్నారు? ప్రజల క్షేమం కోసమే విధులు నిర్వహిస్తారు. పోలీస్ అధికారి కావచ్చు, కలెక్టరే కావచ్చు, సంబంధిత రెవెన్యూ అధికారులే కావచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న రైతుల కోసమే కదా మీరు రెవెన్యూ అధికారులు ఉన్నది, పోలీస్ అధికారులు ఉన్నది. నిజంగా వాళ్ళ భూములు వీళ్ళు ప్రభుత్వ కంపెనీస్, ఫార్మా కంపెనీస్ లాక్కుంటుంటే వాళ్ళకు రక్షించాల్సింది పోయి వాళ్ళని అరెస్ట్ చేయడమేనా మీ విధి? వాళ్ళని జైలు వేయడమేనా విధి? వాళ్ళ మీద 309 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడమేనా మీ విధి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమావేశం నిర్వహించి వాళ్ళను ఉసిగొలిపి ఎవరో చేసిన రాయికి వాళ్ళనైనా నిందితులుగా చేసేది? ఇది ఐజీ సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే అక్కడ 19 మందికి భూములే లేవు అని చెప్పేసి వారైతే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు భూములు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మా సాక్ష్యాలు కూడా ఉన్నాయండి. పట్టా భూములు ఉన్నాయి, పట్టా భూములకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి, మా దగ్గర తీసుకొచ్చారు, మేము చూసాము, అవన్నీ మేము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. పట్టా భూములు లేనప్పుడు
ఎంక్వైరీ చేయాలి కదా మరి. మీరు సమావేశం ఎందుకు నిర్వహించారు? సమావేశం నిర్వహించే ముందు 100 మంది రైతులు ఉంటే 100 మందికి నోటీసులు ఇవ్వండి, అట్లీస్ట్ సమ్మన్స్ ఇవ్వండి, అట్లీస్ట్ కాపీ ఒక ఆ ఊరికి సంబంధించిన విఆర్ఓ ఉంటాడు కదా, విఆర్ఓ రెవెన్యూ అధికారి ఉంటాడు, ఆయన నుంచి ఒక నోటీస్ పంపించండి. ఈ భూమికి సంబంధించిన ఒక సమావేశం నిర్వహిస్తున్నారు, అది కలెక్టర్ ఆఫీస్ 100 మందో 1000 మందో ఉంటారు, వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో ఒక సమావేశం నిర్వహించండి. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏముంది అనేది మా క్వశ్చన్. వాళ్ళకు ఇష్టం లేదు, ఆ ల్యాండే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నిజంగా కొందరు మీరు అన్నట్టు కొందరు మాతో కూడా మేము కొండగల్ వెళ్ళినప్పుడు, లగచర్లు వెళ్ళినప్పుడు మాతో కొందరు చెప్పారు, వాళ్ళ కొందరికి ఇష్టమే ఉంది భూములు అని. ఇష్టం ఉన్న భూములు తీసుకొని మీరు ఫార్మాసిటీ కట్టుకోండి, లేనోళ్ళే అవసరం లేదు కదా, సింపుల్. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న వ్యక్తి 5 ఎకరాలు పోతే ఆయనకు ఇబ్బంది లేదు. కొంతమందికి ఇష్టం ఉంటే కొంతమందికి ఇష్టం. రెండు ఉంటాయండి. 5 ఎకరాలు ఉన్న వ్యక్తి 2 ఎకరాలు ఇవ్వడంలో ఆయనకు ప్రాబ్లం లేదు. 1 ఎకరం ఉన్న వ్యక్తి 1 ఎకరం ఇవ్వడం అనేది ఆయనకు ప్రాబ్లమే కదా. నువ్వు ఇచ్చే 10 లక్షలు సరిపోవు కదా. ఆ ఎకరానికి సంబంధించిన 3 పంటలు పండించుకుంటాడు, 2 పంటలు పండించుకుంటాడు, అన్నం పెట్టే భూమిని వదులుకోడు కదా. అందుకే మా ప్రాణాలకు పోయే వరకు ఆ భూమిని వదలమని ఎందుకు వాళ్ళు అదే మీరు అన్నారు. చాలామంది కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు చాలా భూములు ఉన్నాయి అక్కడ చూపించాడు, 12,000 ఎకరాలు ఉన్నప్పుడు. అందులో ఎకరం తీసుకోరు, 2 ఎకరాలు తీసుకోండి, 3 ఎకరాలు తీసుకోండి. హైదరాబాద్ చుట్టూ లక్షల ఎకరాలండి, అదే కావాలా? ఒక విషయం చెప్పండి, 2 రోజుల కిందట తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్పారు? కేటీఆర్ తోటి మీరు దగ్గరగా సన్నిహితులు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ కాబట్టి అక్కడ చూస్తున్నారు మీరు. అక్కడికి వచ్చినటువంటి రైతులు లగచర్ల, ప్రత్యేకంగా లగచర్లకు సంబంధించినటువంటి రైతులను ఎవరైతే అరెస్ట్ చేశారో వారి కుటుంబ సభ్యులు, మహిళలు, వృద్ధులు సైతం పిల్లలు కూడా వచ్చారు. కేటీఆర్ తోటి ఏమని చెప్పారు? కేటీఆర్ వారికి ఏం హామీ ఇచ్చారు? ఆయన వాళ్ళు నేను క్లియర్గా అక్కడ ఉన్న సీన్లో నేను ఉన్నా కాబట్టి, భవన్లో నేను ఉన్నా కాబట్టి, కేటీఆర్ గారు పిలిచారు కాబట్టి మా టీంని, లీగల్ టీం అందరం ఉన్నాం. ఒక అమ్మ చెప్తుంది, ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది, ఒక అమ్మ చెప్తుంది, సార్ అసలు నా భూమిని తీసుకోవడానికి నా దగ్గరికి వచ్చి కొడుతున్నారు సార్, వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. సత్యవతి రాథోడ్ గారు, ఇంకా మినిస్టర్, పాత మంత్రులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ భాషలో కూడా మాట్లాడుతున్నారు. సార్ నా భూమి సార్, అది నా ఇంటికి వచ్చి నన్ను ఇంట్లోకి వెళ్ళమంటున్నారు సార్, నేను ఎట్లా వెళ్ళిపోతా సార్? అదే కదా సార్, నాకున్న ఇల్లే అది కదా సార్, నా భూమి అది కదా సార్. ఆ భూమిని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోవాలి, ఏ రోడ్ల మీద బతకాలి, ఎక్కడ ఉండాలి సార్? నాకు నరేందర్ రెడ్డి చెప్పలేదు, కేటీఆర్ ఎవరు చెప్పలేదు సార్. మీరు మమ్మల్ని రమ్మని పిలవలేదు సార్. మేము వచ్చిన మీరంటే మాకు ఆశ, మీరు మాకు ఒక ఆశ చూపిస్తారు, ఒక బాట చూపిస్తారని మీ దగ్గరకు వచ్చినాం సార్. నిజంగా వాళ్ళే మాకు ఆశ చూపిస్తే మేము రోడ్ల మీదకి ఎందుకు ఎక్కిస్తాము, ఎందుకు ధర్నాలు చేస్తాము, ఎందుకు మాకు ఆ విలువ ఉన్న భూమిని వేరే దగ్గర ఇస్తే మేము మా భూమిని మేము ఇవ్వనప్పుడు ఎందుకు తీసుకోవాలి సార్? ఒక అధికారి వచ్చి ఆమె నెట్టేస్తుంటాడంట, కొట్టేసి బయటకు వెళ్ళి మాట్లాడాను, నేను ఎట్లా వెళ్తా సార్, నా ప్రాణం పోయినా వెళ్ళా అంటున్నాను. సార్ నేను ప్రెగ్నెంట్ సార్, దవాఖానలో రెగ్యులర్గా నేను హెల్త్ చెకప్ చేయించుకోవాలి, అక్కడ నుంచి వెళ్ళమంటున్నారు, భూములు ఇవ్వమంటున్నారు. నా మెంటల్ ప్రెజర్, నా కడుపులో ఉన్న బేబీ, ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్కి మానసిక డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు. ఇప్పుడు నేను నా భూమి పోతుంది, నా భర్తను అరెస్ట్ చేశారు, కడుపులో బేబీ, కడుపులో ఒక పాప, జైల్లో నా భర్త, ముసలోళ్ళు అండి వాళ్ళు, 60-65 ఇయర్స్ ఉన్నోళ్ళు లగచర్ల నుంచి తెలంగాణ వరకు రావాల్సిన అవసరం ఏముంది? నిజంగా జనతా గ్యారేజ్ అని ఎవరు పెట్టారో ఎవరు అన్నారో కానీ 100%, 200% కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు ఆ జనతా గ్యారేజ్లో అప్పుడు ఏ విధంగా అయితే అప్పుడు ఆ సినిమా మనం అనుకున్నాం కానీ అంతకంటే ఎక్కువ సహాయం చేస్తున్నారండి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు అడుగుతున్నారు, వాళ్ళకు వెహికల్ చేసి వాళ్ళకు మళ్ళీ లగచర్లకు పంపించి, అవసరం పడితే కేటీఆర్ ఒకరు అన్నారండి, మీకు హైదరాబాద్లో ఉంటారా, లగచర్లలో ఉంటారా, ఎక్కడ ఉంటారో తల్లి, మీకు నేను నివాసం, మీ సమస్య తీరే వరకు మీకు హైదరాబాద్లోనే మీరు ఉండడానికి నేను ఏర్పాటు చేస్తా, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు చూసుకుంటారు అంటే, సార్ మేము ఎక్కడ ఉండం సార్, ఆ ఊరిని వదిలి మేము ఏడికి వెళ్ళలేము సార్, ఆ ఊర్లోనే ఉంటాము, మీరు ఏ సహాయం చేసినా మేము అక్కడ ఉంటాం, మాకు చేయండి సార్ చాలా అంటున్నారు. అంటే నివాసం కల్పిస్తాను కేటీఆర్ అన్నా కానీ అక్కడే ఉంటాం సార్ అని వాళ్ళు అంటున్నారంటే ఆ నేలతో ఉన్న వాళ్ళకి అనుబంధం చూడండి, మీరు వదులుకుంటారా అండి? నేల తల్లి నమ్ముకున్న వాళ్ళు కదా రైతులు. ఆ ఫార్మాసిటీని ఎవరు కడుతుందో తెలియదు కానీ వాళ్ళ ఇల్లును వదిలి వేరే ఇంటికి పోతాడా ఆయన? వేరే ఊరికి పోతాడా? ఇప్పుడు నీకు డబ్బుంది నువ్వు పోతావు కానీ వీళ్ళకి అదే కదా జాగా, ఆ నేలతో కదా సంబంధం. అందుకే మేము గర్వపడుతున్నాం వాళ్ళ కేసులు చేస్తున్నందుకు. దాదాపుగా లీగల్ టీంకి సంబంధించి ఎంతమంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా? అంటే సీరియస్గా లీగల్ టీంకి ప్రజెంట్ అంటే స్టేట్ వైడ్ నాకు తెలిసి 5,000 మంది వరకు ఉన్నారండి అడ్వకేట్స్, మొత్తం లీగల్ టీం. సీరియస్గా లీగల్ టీం నుంచి 24 hours 200 members వరకు ఇప్పుడు అడ్వకేట్స్ని రాష్ట్ర వ్యాప్తంగా
అంటే ఏ పార్టీ అని సంబంధం లేదు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో మీరు ఒక 100 మంది వరకు ఉంటుంది 100 మంది వరకు. ఓకే. అవైలబుల్గా. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఎవరు అక్రమంగా అరెస్ట్ అయినా మేము హెల్ప్ చేస్తాం. అది ఏ పార్టీ వాళ్ళనే కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా ప్రజలు మీరు యాజ్ ఎ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి హైడ్రా వల్ల చాలామంది ఇల్లులు కూల్చేటువంటి తరుణంలో రంగనాథ్ గారు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కొంతమందికి నోటీసులు మేము బిఫోర్ ఇచ్చాము, 2-3 సార్లు ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చేటువంటి రైట్ హైడ్రా అధికారులకు ఉంటుందా? హైడ్రా అధికారికి కాదండి, ఏ అధికారికి నోటీస్ ఇచ్చకుండా ఇల్లును టచ్ చేసే రైట్ లేదు. అది ఆక్యుపై ల్యాండ్ కావచ్చు, కబ్జా ల్యాండే కావచ్చు. కబ్జా కాలం అనేది కూడా 12 years వస్తే కొన్ని రైట్స్ వస్తాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఓనర్షిప్ రైట్స్ వస్తాయి. 12 years ఒక ల్యాండ్లో మనం నివసిస్తుంటూ, ల్యాండ్ ట్యాక్స్ కడుతుంటూ, కరెంట్ బిల్లు ఉంటూ అది పే చేస్తుంటే దాని మీద కూడా మనకు రైట్స్ వస్తాయి. చట్టం ఉంది. పోనీ ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది కొన్ని నోటరీ ల్యాండ్స్ ఉండొచ్చు, కొన్ని రిజిస్టర్ ల్యాండ్ ఉండొచ్చు, కొన్ని పట్టా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్ కడుతున్నారు, హౌస్ ట్యాక్స్ కడుతున్నారు, పర్మిషన్స్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అక్కడ చిన్న పాప అండి, ఒక పాప ఏడుస్తూ ఒక వీడియోలో వస్తుంటే కేటీఆర్ గారు ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ ఏమైంది నీ తల్లి అంటే వాళ్ళ కోసం కొట్లాడుతున్నామండి. నోటీసులు ఇవ్వకుండా రంగనాథ్ గారికే కావచ్చు, మా కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎవరికైనా చట్ట పరిధికి లోబడే ఇలాంటి కట్టడాలకు సంబంధించి ఇష్యూస్లో పార్టిసిపేట్ చేయాలి ప్రభుత్వ అధికారులు. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం ఏ అధికారికి లేదండి. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకునే అందులోని భాగంగానే ఈ హైడ్రా అనే అంశం వచ్చింది. హైడ్రా వలన చెరువుల్ని కాపాడుకోవడం ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీన్ని ఎలా చూస్తాము అంటే ఇక్కడ నేను మొన్న ఒక ఛానల్ జర్నలిస్ట్ రాగనుకుంటా, ఆయన ఛానల్ ఒకటి చేశారు, ఏదో కోకాపేట ఆ ఏరియాలో. ఇదొక నది, ఇదొక చెరువు. ఈ చెరువులో బడా బాబులకు సంబంధించిన విల్లాస్ ఉన్నవి, కట్టడాలు ఉన్నవి, ఇండ్లు ఉన్నవి. వీటికి మరి కనబడతలేవా ఇప్పుడున్న హైడ్రా అధికారులకి? ఇవన్నీ కనబడతలేవు. ఇది ఒకటే కాదు, మూసి ఒకటే కాదు కదండి. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని 100 నదులు కబ్జాలు అయినాయి. ఉప్పల్లో ఉన్నవి, ఎల్బీ నగర్లో ఉన్నవి, కోకాపేటలో ఉన్నవి, మూసి చుట్టూ ఉన్నవి, వికారాబాద్లో ఉన్నవి. మరి సిస్టమ్ మార్చాలి. ఓన్లీ మూసి పరివాహకమే ప్రాంతమే కాదు కదా. నువ్వు సిస్టాన్ని మార్చడానికి రెడీ అయినప్పుడు మీ బ్రదర్స్ ఇప్పటికీ మరి వాళ్ళ బ్రదర్స్ కొన్ని కూర్చున్నా లేదో తెలియదు, అందరికీ తెలుసు నోటీసులు ఇచ్చారని. మరి ఎందుకు కూర్చోట్లేదు? ఒక పేదలు కనీసం నోటీస్ ఇవ్వకుండా కూల్చి నెట్టేసి కొడుతూ వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారండి. అంటే వాళ్ళని ఇంట్లోనే కూర్చుతారు, ఇల్లీగల్గా వాళ్ళ మీదనే కేసులు పెడతారు. అసలు ఎక్కడ పోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేస్తుంది హోమ్ డిపార్ట్మెంట్? ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇంటి యజమానులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చినామని చెప్పేసి కూడా సీతక్క పంచినటువంటి సందర్భం రసూల్పుర కావచ్చు. తర్వాత మా దృష్టికి వచ్చిందండి, ఒక ఇల్లుని ఇద్దరు కేటాయించారు, వాళ్ళు కొట్టుకుంటారు, కేసులు పెట్టుకుంటున్నారు. సో నిజంగా మూసీ అనేదే డిజైన్ కాలేదు, మూసీ అనేదే సర్వే చేయలేదు. అసలు మూసీ పరిధిలో ఏమేమి ఉన్నది, ఏమేమి ఇల్లు ఎంత దాని వైశాల్యం ఎంత, దాని విస్తీర్ణం ఎంత అనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఫస్ట్ సర్వే చేయాలి. ఎఫ్టీఎల్ జోన్ ఏంది, బఫర్ జోన్ ఏంది, అసలు వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి, వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, నోటరీ ల్యాండ్సా, రిజిస్టర్ ల్యాండ్సా, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. నిజంగా వాళ్ళకు మీరు అన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇస్తే బయటకు ఎందుకు కొట్లాడతారండి? నిరుపేదైనటువంటి వారికి కోట్ల గురించి అవగాహన ఉండదు సహజంగా. కానీ ఆర్థికంగా ఉన్నటువంటి ధనవంతులకి వీరందరికీ కోర్టు వ్యవహారాల పట్ల పూర్తి అవగాహనతో ఉంటారు. ఇలాంటి ప్రభుత్వం నోటీసులు ఇచ్చే క్రమానికి ముందే వారు స్టే ఆర్డర్ తెచ్చి పెట్టుకుంటారు కదా. ఇక్కడ ఒకటండి మనం చూస్తున్నాం, ఇప్పుడు చాలా మట్టుకి కొన్ని బడా విల్లాస్లలో వాళ్ళకు కూడా స్టే ఇస్తే, ఇప్పుడు నిన్న చాలా పేర్లు చెప్పొద్దు, చాలా హిల్స్ హైదరాబాద్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, పాత ఎఫ్టీఎల్ పరిధిలో. కానీ కొత్త ఇప్పుడు నైసర్గిక స్వరూపం మారుతున్నప్పుడు, జనాభా పెరుగుతున్నప్పుడు ఆ పరిధి కూడా మారుతుంటుంది, వైశాల్యం కూడా మారుతుంటుంది. ఇప్పుడున్న ప్రజా జీవన విధానాన్ని బట్టి ఇప్పుడు మీరు సర్వే చేసి ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించిన తర్వాత మీరు నోటీసులు ఇచ్చి కూల్చాలి. అసలు ఎఫ్టీఎల్ ఏందో తెలియదు, ఓనర్ ఎవరో తెలియదు, ఇంటికి వాళ్ళు ఎందుకు వాళ్ళకు ఓనర్షిప్ ఉందా లేదా, డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసి నోటీస్ ఇచ్చి 15 days లీగల్ పీరియడ్ ఉంటుంది. యాజ్ అడ్వకేట్గా చుట్టూ పరిసర ప్రాంతాల్లో
నిరుపేదలైనటువంటి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవితం కొనసాగిస్తున్నటువంటి వారిని హైడ్రా వల్ల కూల్చేశారు. ఆ షాపులు, అవి చిన్న చిన్న దుకాణాలు, డబ్బా దుకాణాలు, ఇవి కూలగొట్టేటప్పుడు అక్కడ అది ఎఫ్టీఎల్ జోన్ కాదు, అది బఫర్ జోన్ కాదు. కానీ రైతు మార్కెట్ల పక్కన ఉన్నటువంటి ఆ రోడ్లో ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూలగొట్టారు. చాలామంది మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరసనలు చేశారు. ఇలా కూలగొట్టినప్పుడు ప్రభుత్వంకి ఏమైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళకి చేసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్న జనతా గ్యారేజ్ అనేది ఒక మంచి మాట అన్నారండి. నిజంగా ఇప్పుడు రైతులందరూ ఎందుకు రావాలండి? లగచల్ల రైతులు ఇడికి భవన్కే వస్తున్నారు, హైడ్రా బాధితులు భవన్కే వస్తున్నారు, నిరుద్యోగులు భవన్కే వస్తున్నారు, పోలీస్ సస్పెండ్ అయిన పోలీసులు కూడా నాకు కాల్ చేశారు చాలామంది, సార్ మాకు న్యాయం చేయండి అని. ఎందుకు వస్తున్నారు తెలంగాణ భవన్కి? ఒక ఆశ. నిజంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ సేమ్ ఇదే అండి. హైడ్రా వాళ్ళు ఒక ఇల్లును రెంట్కి తీసుకొని ఒక చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ పరిధిలో వాళ్ళ బిజినెస్ జరిగేలాగా ఒక చిన్న తయారు చేసుకున్నారు వాళ్ళు. దాన్ని కూడా కూల్ చేసి దాన్ని కూడా నీలమట్టం చేసేస్తే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అని చూడకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడికి వెళ్ళాలండి? రోడ్డు మీదకి వచ్చిన తను మళ్ళీ ఇక్కడ దారి లేక అలాంటి వారు న్యాయస్థానాన్ని సంప్రదిస్తే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారికి జరిగేటువంటి న్యాయం ఏంటి అంటారు? అంటే ఇక్కడ టెనెంట్ రైట్స్ అనేటివి మన జ్యుడిషియర్లో కొంచెం తక్కువ అండి. రెంట్కి తీసుకున్నారు తను, కానీ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఇవ్వాలి ఆయనకి? ఎవరు ఇయ్యరు. అదే బాధ. సార్ మా బాధ ఏంది? కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళకు కూడా ఓదార్చున్నాడు, వాళ్ళకు కూడా తనకు పరిధిలో ఉన్నంత వరకు సహాయం చేస్తున్నాడు. కేటీఆర్ గారికి ఇదంతా అవసరం లేదు. అందులో ఈ పార్టీ ఆ పార్టీ మీరు అన్నారు లీగల్ టీంకి మీరు ఈ పార్టీ ఆ పార్టీ అని హైదరాబాద్లో మేము అడగట్లేదు. నిజంగా మీ ఇల్లు కూల్చిర్రా లేదా, చట్ట ప్రకారం కూల్చిర్రా, చట్టకి అతిక్రమిస్తూ కూల్చిర్రా అనేది చూసి వాళ్ళ దగ్గర యాజ్ పర్ లా ఇల్లీగల్గా కూల్చినప్పుడు మాత్రమే మేము వాళ్ళ నుంచి అఫిడవిట్ తీసుకొని వకాలత్ తీసుకొని హైకోర్టులో వేసాము. చాలామందికి స్టే కూడా రావడం జరిగింది. యూఆర్ డూయింగ్ యువర్ జాబ్ ఓన్లీ. అంతే. చట్టం మేము కూడా చట్టాన్ని అతిక్రమి లాయర్లు కూడా చట్టానికి లోబడే కదా పనిచేయాల్సింది. 100%. నిజంగా వాళ్ళకి చట్టం సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు హైడ్రా కూల్చివేతలు ఇల్లీగల్ అయినప్పుడు మాత్రమే హైకోర్టు అయినా స్టే ఇవ్వగలుగుతుంది. కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం. కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తాను అని అంటున్నారు. ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంటి? అంటే మనం చూస్తున్నాము గత 11 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ప్రజా సమస్యలు ఏంటి, కానిస్టేబుల్ రోడ్ల మీదకి వస్తుండ్రు, రైతులు రోడ్ల మీదకి వస్తుండ్రు, కార్మికులు రోడ్ల మీదకి వస్తుండ్రు, ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వస్తుండ్రు, చివరికి నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, రైతులు భూములు లాక్కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఇంత అరాచకం జరుగుతుంది. ఈ సమస్యను నేను దగ్గరుండి చూడాలి, దగ్గరుండి తెలుసుకోవాలి. ప్రజలు కూడా తను రావాలని కోరుకుంటున్నారు కాబట్టి కేటీఆర్ గారు ప్రత్యక్షంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించడం జరిగింది. ఇంకోటి ట్విట్టర్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు ప్రజల్లోకి రావాలి, పాదయాత్ర చేయాలని కోరుకోవడం వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు తన దృష్టికి వస్తే వాటిని తీర్చడానికి తను ముందుంటా కాబట్టి పాదయాత్ర నేను వస్తా అని తను తెలంగాణ ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ ఆటో డ్రైవర్లకు కూడా అండగా నిలిచారు. ఆటో డ్రైవర్లని అండగా నిలిచారు అనే దానికి ఎందుకు వారికి అండగా నిలిచారు అంటే ఇంతకుముందు మనం చూసామండి, ఆటో డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ చేశారు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ బస్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది ఒకటే, ఒక సిస్టమ్ని మీరు కొలాప్స్ చేస్తున్నప్పుడు ఆ సిస్టంలో ఉన్న ప్రజలకు కావచ్చు, ఆ సిస్టంలో ఉన్న కార్మికులకు కావచ్చు ఒక ఉపాధి కల్పించాలి, కనీసం ఒక రూట్ చూపించాలి. ఇప్పుడు ఊబర్ వచ్చింది, ఊబర్కి ఎవరిని మన ఆటో డ్రైవర్లను అటాచ్ చేయాల్సింది. అట్లా కొంత వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించిన వాళ్ళు ఒక స్కీము మీరు తీసుకొస్తున్నప్పుడు దాని ద్వారా కొందరు ఉపాధి కోల్పోతున్నప్పుడు ఉపాధి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. నిజంగా వాళ్ళు నష్టపోతున్నప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కేటీఆర్ గారు వాళ్ళకు బాసటకు నిలవడానికి కారణం అదే. వాళ్ళ పరిస్థితి ఏంది, కనీసం కూర్చోబెట్టి మాట్లాడేంత టైం కూడా లేదా ప్రభుత్వానికి. కనీసం వాళ్ళ సమస్యను విన్నవించుకోవడానికి కూడా స్వేచ్ఛ వాళ్ళకు టైం ఇవ్వట్లేదు. అందుకే కేటీఆర్ గారు వాళ్ళ ఆటోలో తిరుగుతూ ఆటో యూనియన్ పక్షాన ఆయన ఫైట్ చేయడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో కేటీఆర్ పాదయాత్ర అనే అంశంని చెప్పిన తర్వాత, పాదయాత్ర చేస్తానని చెప్పిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వారిలో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు అనుకోవచ్చా? ఏ పార్టీలో అంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు
ఎందుకంటే అధికారంలో లేదు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళల్లో ధైర్యం కోల్పోతున్నారు కాబట్టి పాదయాత్ర చేద్దామని అనుకుంటున్నారు అనుకోవచ్చు అంటున్నారు. అదేం లేదండి. ఇప్పుడు నిజంగా కేటీఆర్ గారు అట్లా అనుకుంటే కేటీఆర్ గారు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లు పెట్టి వాళ్ళలో భరోసా నింపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టేట్లో ప్రతి డిస్టిక్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాలు ఉన్నవి. ఒక్కొక్క డిస్టిక్కి, ఒక్కొక్క జోన్కి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క విలేజ్కి తను వెళ్ళొచ్చు. వెళ్ళి ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తల కోసమే మీటింగ్స్ పెట్టి వాళ్ళలో భరోసా నింపొచ్చు. కానీ అది చేయట్లేదు. తెలంగాణ 4 కోట్ల ప్రజల పక్షాన పాదయాత్ర చేస్తా అని తను చెప్పడం జరుగుతుంది. అంటే అందరు తనకు కావాలి, అందరి సమస్యలు తను వినాలి, అందరినీ దగ్గరుండి చూడాలి. అందుకే మీరు జనతా గ్యారేజ్ భవన్కి వచ్చిన కొందరు హైడ్రా బాధితులు కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, వాళ్ళ బాధల దగ్గరుండి తీర్చుతున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడం వల్ల కొందరు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల కూడా కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ప్రజా సమస్య కోసం పాదయాత్ర చేయడం జరుగుతుంది కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని ఈ ఒక సందర్భంలో చైతన్యపూరికి సంబంధించినటువంటి హైడ్రా కూల్చివేతల్లో భాగంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి గారు అక్కడ నిలబడి బుల్డోజర్లకు సైతం నిలబడ్డారు. అలాంటి బుల్డోజర్కు సైతం నిలబడ్డటువంటి నాయకులకి కేటీఆర్ ఏ విధంగా అండగా ఉంటారు? కేటీఆర్ని ఏ విధంగా మీ మాటలు? అంటే ఇక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు క్లియర్గా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అడ్వకేట్స్ని పిలిచి లీగల్ టీంని స్ట్రాంగ్గా చేశారండి. మీరు అన్నారు కదా బుల్డోజర్ పెట్టి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి అడ్డుకుంటున్న అలాంటి కేసుల మీదనే కదా మేము బెయిల్ తీసుకొచ్చేది, వాళ్ళ పక్షాన పోరాడేది. నేను అన్నది ఏంటంటే దేవిరెడ్డి సుధిరెడ్డి గారు బుల్డోజర్కి అడ్డంగా నిలబడి నా మీదకి ఎక్కియండి అని చెప్పినటువంటి నాయకుడు దేవిరెడ్డి సుధిరెడ్డి. అవునండి. అలాంటి ఆయనకి డైరెక్ట్గా కేటీఆర్ సుధిరెడ్డి గారిని అన్న అని పిలుస్తుంటారు. అలాంటి వారికి ఏ విధంగా అందరికీ అలాంటి నాయకులు ఎంతమంది అయితే బీఆర్ఎస్లో ఉన్నారో అంతమందికి ఏ విధంగా స్ఫూర్తినిస్తారు కేటీఆర్ అని అంటున్నారు. అంటే అదొక రకమైన మనం గొప్ప సుధిరెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి మనం నిజంగా. అంటే అక్రమ కూల్చివేతను అడ్డుకుంటున్నట్టే కదా అది. మీరు తప్పు చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి కేటీఆర్ గారు అలాంటి వారికి గొప్ప ఆశీస్సులు ఉంటాయి, ఇంకా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. సుధీర్ రెడ్డి గారు నిజంగా చేయడం అనేది హ్యాట్సప్. అది నిజంగా బాధితుల పక్షాన అలా బుల్డోజర్ వచ్చి నా మీద ఎక్కించండి, నిజంగా తనకి దమ్ముందా? ఆ బుల్డోజర్కి ఆ దమ్ముందా? ఆయన టచ్ చేసే దమ్ము ఉంటుందా? చట్టం దానికి ఒప్పుకుంటుందా? ఇల్లును కూల్చినట్టే మనిషిని చంపేసేంత రైటు హైడ్రా అధికారులకు ఉందా? లేదండి. కాబట్టి ప్రశ్న అనేది నిజంగా అడ్డుకుంటే అలా అడ్డుకోవాలి. నిజంగా సుధీర్ రెడ్డి గారు నేను యాక్సెప్ట్ చెప్తున్నా. నిజంగా గొప్ప కార్యక్రమం, అలాగా చేయాలి, అలాగా అడ్డుకోవాలి, అలాగా పటిష్టంగా నిలబడాలి. అయితే ఈ ముఖ్యంగా మనం ఈ చూసినటువంటి నరేందర్ రెడ్డి అరెస్ట్ వెనకాల, తర్వాత లగచర్ల రైతుల అరెస్ట్ వెనకాల ఇదే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి ఆయన. అవును. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వారి మీద ఎలాంటి కేసులు పెట్టారు? అసలు ఆయనని ఎందుకు అరెస్ట్? ఇక్కడ ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారి తరపున కూడా నేను అడ్వకేట్ అండి కొన్ని కేసులలో. ఇక్కడ తను కూడా దళిత బంధు, మన అన్ని స్కీమ్స్ అనేటివి కొలాప్స్ అయిపోయినాయండి సిస్టమ్, తెలంగాణ సిస్టంలో. తను దళిత బంధు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తున్నాడు అంతే. ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేసి దాన్ని దౌర్జన్యం చేసి ఆయన మీదనే కేసులు పెట్టి ప్రివెంటివ్ అరెస్ట్ ఆందోళనలు చేశారు, ఆందోళనకరంగా ఆడ వ్యవహరించారని చెప్పేసి అంటున్నారు. నిజంగా అంటే రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంది? తప్పు చేస్తుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, కాన్స్టిట్యూషన్ రైట్ అది. ఆ రైట్కి ఎగరెస్ట్గా కౌశిక్ రెడ్డి గారు వెళ్ళలేదు. మీరు దళితులకు అన్యాయం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఆ దళిత బంధు మీరు ఇవ్వండి, ఎందుకు ఇవ్వట్లేదని క్వశ్చన్ చేస్తున్నాడండి. అలా కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. అదే ప్రజలు జీర్ణించుకోలేదు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే గవర్నమెంట్ చేసే కార్యక్రమాలకి గవర్నమెంట్ స్కీమ్స్ అందట్లేదు, స్కీమ్స్ ఎందుకు అందట్లేదు అని ప్రశ్నించే వాళ్ళని కూడా ఇలా ప్రివెంటివ్ అరెస్ట్ కావచ్చు, ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. స్కీమ్స్ అందట్లేవు అని మీరు అంటున్నారు, కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ప్రజలు రోడ్ల మీదకి రారు. నిజంగా రోడ్ల మీదకి ఎందుకు వస్తారండి? వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళకు స్కీమ్స్లో ఉన్న బెనిఫిట్స్ అందనప్పుడే కదా రోడ్ల మీదకి వచ్చేది. నిజంగా అందుతున్నాయి ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఎందుకు తిరగబడుతున్నారు అనేది అన్ని వర్గాల వారు ఎందుకు తిరగబడుతున్నారు? నిజంగా మీరు న్యాయం చేస్తున్నప్పుడు ఆ ఫలాలు 6 గ్యారెంటీలు అందినప్పుడు
వీళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు, ఎందుకు నిరసన వ్యక్తం చేస్తారు, ఎందుకు మీరు వాళ్ళు నిజంగా వాళ్ళకి న్యాయం చేసి మీరు న్యాయం చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు బుక్ చేయాలి? కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం అందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చాము, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అది ఇచ్చాము, తర్వాత నిరుద్యోగులకు 50,000 నియామకాల పత్రాలు ఇచ్చామని చెప్పేసి ఈ విధంగా వారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు. ఇక్కడ 50,000 నియామక పత్రాలు అనేటివి టీఆర్ఎస్గా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినటువంటి నోటిఫికేషన్లు వచ్చినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు వాళ్ళని అపాయింట్ చేశారు అంతే. నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమైనా నోటిఫికేషన్లు వచ్చినాయా? రాలేదు. కనీసం వచ్చిన వాటిల్లో కేసులు అవుతున్నవి, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇబ్బందులు అవుతున్నాయి. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కసారి కూడా నోటిఫికేషన్ వేసిన దాఖలాలు లేవు. అది కేసీఆర్ విఫలం అనుకోవచ్చా? అంటే మనం పోలీస్ నోటిఫికేషన్ నాకు తెలిసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్స్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అనుకుంటా. మీరు చూడండి, గ్రూప్ 1 ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు, నాకు తెలిసి ఒక డిఎస్సి తప్ప మిగతా అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఆయన. అందరూ జాబులు చేస్తారు కానీ అది చెప్పుకోలేకపోయారు. గ్రూప్ 1 అనే అంశం పట్ల గ్రూప్ 1 రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అశోక్ నగర్లో నిరసనకు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను దగ్గరికి కూడా రానియనటువంటి నిరుద్యోగులు అభ్యర్థులు, దాన్ని ఏ కోణంలో చూడొచ్చు అంటారు? యాజ్ ఏ మీరు అడ్వకేట్ అనేది పక్కకు పెడితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులుగా వెళ్ళారు. అప్పుడు ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళారు కదా మొన్న నిరసన. ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడితే వాళ్ళ తరపున అరెస్ట్ అయ్యారు. వాళ్ళని కూడా నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేశారు. ఎప్పుడు మార్నింగ్ 6:30కి జనార్దన్ అండ్ 4 అదర్స్ని బేగం బజార్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళకి బెయిల్ తీసుకొచ్చిన. నిరుద్యోగులు కూడా వాళ్ళు మాకు ఉద్యోగాలు లేవని ప్రశ్నిస్తే కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే రేపటి రోజు వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అట్లే కదా, వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత జాబ్స్ రావు కదా. అట్లా అంటే వాళ్ళు ప్రశ్నించే స్టూడెంట్స్ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. నిజంగా అది ఎంత దౌర్భాగ్యమో. మనం వాళ్ళ ఓట్లు కావాలి. వాళ్ళ నిజంగా చాలామంది నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారు గెలవాలని ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వైరల్ చేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మేము చూస్తున్నాం. వాస్తవానికి ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం అనుసంధానంగా ఉంటుంది. కానీ పోలీసులపై కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు యాజ్ ఏ అడ్వకేట్గా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తా అనడానికి కారణాలు ఇవన్నీ అండి. రక్షించాల్సిన అంటే సిస్టంలో పోలీస్ సిస్టమ్ అంటే కొంత భయము, కొంత భద్రత అనేది ఉంటుంది ప్రజలకి. తప్పు చేసిన వాళ్ళకు భయం, చేయని వాళ్ళకు ఒక భద్రత. ఇప్పుడు వాళ్ళే అభద్రతా భావానికి లోనై రోడ్ల మీదకి వచ్చి మాకే అన్యాయం జరుగుతున్నప్పుడు రోడ్ల మీదకి ఎక్కినప్పుడు వాళ్ళు కూడా ప్రశ్నించినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని సస్పెన్షన్ గురి చేస్తూ వాళ్ళ భార్య, నాకు తెలిసి తెలంగాణ భారతదేశ చరిత్రలో వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం అనిపిస్తుంది. వాస్తవానికి అడ్వకేట్గా మీరు చెప్పండి, ప్రశ్నించే మీడియాపై జులుం, వారిపై సెక్షన్లు పెడుతూ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా వారిని అరికట్టవచ్చు? వారికి న్యాయస్థానం ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది? సుప్రీంకోర్టు రీసెంట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. రిజిస్ట్రార్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారము ప్రశ్నించే సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, జర్నలిస్టుల మీద కావచ్చు, ఆ చట్టం మీరు నమోదు చేయొద్దు. వాళ్ళు ప్రశ్నించడం అనేది వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన రైట్. ఆర్టికల్ 19 అనేది క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం మీరు కేసులు కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయొద్దని చెప్పినా కానీ తెలంగాణ వ్యాప్తంగా చాలామంది, సరిత యాదవ్ కావచ్చు, విజయారెడ్డి కావచ్చు, రంజిత్ కావచ్చు, చాలామంది, గౌతమ్ గౌడ్ కావచ్చు, చాలామంది మీద అక్రమ కేసులు అవి నేను డీల్ చేస్తున్నాను. అక్రమ కేసులు పెడుతున్నారు. అంటే నిజంగా వాళ్ళకి సంబంధం లేని కేసులు పెడుతూ, సంబంధం లేని సెక్షన్లు పెడుతూ, అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఒకటే ఇష్యూలో వాళ్ళు క్వశ్చన్ చేస్తే 10 ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తూ వాళ్ళ రిమాండ్కు తరలిస్తూ, నిజంగా వాళ్ళ తరపున చట్టాలు ఉన్నవి. అందుకే రంజిత్కి సేమ్ డే బెయిల్ రావడానికి కారణం అదే. వాళ్ళు ఇచ్చే కంప్లైంట్లో కావచ్చు, ఈయన చెప్పిన ప్రశ్నలో కావచ్చు, ఈయన ఇచ్చిన వీడియోలో కావచ్చు, అందులో ఒక అర్థవంతమైన వివరణ ఉంది. అక్రమంగా కేసులు నమోదు చేసినప్పుడు ఎవరైనా కూడా కోర్టుని ఏ విధంగా సంప్రదించాలి, ఏ విధంగా ఆశ్రయించాలి? అంటే ఇక్కడ రెండండి. అక్రమంగా కేసులు బనాయిస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన లాయర్లను పెట్టుకోవచ్చు. లాయర్లు పెట్టుకునే స్తోమత లేనప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఉంటుంది, ప్రతి జిల్లాలో ఉంటుంది. ప్రతి జిల్లా కోర్టులో ఒక విభాగం ఉంటుంది. ఆడికి వెళ్ళినట్లయితే మీకు సంబంధించి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆడికి వెళ్తే వాళ్ళు ఆర్థిక భరోసా లేని వ్యక్తులకి అడ్వకేట్ని వాళ్ళే అపాయింట్ చేస్తారు, వాళ్ళే అడ్వకేట్కి ఫీజు చెల్లిస్తారు, వాళ్ళే కేసు ఫైల్ చేపిస్తారు. న్యాయం జరిగే వరకు వాళ్ళు పోరాడుతుంటారు. అలాంటి వారికి అంటే మీరు చెప్తున్నటువంటి అడ్వకేట్స్కి ఏమైనా ఫీజు చెల్లించాలా?
వాళ్ళు లీగల్ సర్వీస్ సొసైటీ అంటే నాల్సా నేషనల్ లీగల్ సర్వీస్ కమిటీ అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక సిస్టమ్ అనేది ఒక స్కీమ్ లాంటిది అనుకోండి. దాన్ని అంటే బాధితుల పక్షాన కావచ్చు, నిందితుల పక్షాన కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళ కోసం ఆ సంస్థనే అడ్వకేట్ అపాయింట్ చేస్తుండే, ఆ సంస్థనే ఫీజులు వాళ్ళకి చెల్లిస్తుంది అడ్వకేట్స్కి. వీళ్ళు ఒక్క రూపాయి చెల్లించిన అవసరం ఉండదు. చూశారు కదా, ఈరోజు జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల వెనకాల ఏ విధమైనటువంటి సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, న్యాయస్థానాన్ని ఏ విధంగా ఆశ్రయించాలి, న్యాయస్థానాన్ని ఏ విధంగా సంప్రదించాలి అని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి చెందినటువంటి జక్కుల లక్ష్మణ్ యాదవ్ గారి మాటల్లో విన్నాము. మరో స్పెషల్ గెస్ట్ తోటి మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నమస్కారం.